నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ద్వారా నడిచే పాలన. ఇది మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న నీతి పద్యం. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ నిఘంటువులో దీని అర్థం మారిపోయింది బాస్. వాళ్ళ లెక్క ప్రకారం ప్రజాస్వామ్యం అంటే పైరవికారుల కోసం, గాంధీ భవన్ చేత, ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో నడిచే నామినేటెడ్ నాటకం. ఏంటన్నా, ఎన్నికలంటే అంత వణుకెందుకు? గల్లీలో గెలిచే సత్తా లేకనే ఢిల్లీ మార్గంలో నామినేటెడ్ పద్ధతికి తెరలేపారా? గులాబీ బాస్ వ్యూహాలకు హస్తం పార్టీ కోటలు బద్దలవుతున్నాయా? అసలు ఈ సహకార యుద్ధం ఏంటి? హైకోర్టు ఇచ్చిన షాక్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం పదండి. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే వార్త. మన హస్తం పార్టీకి ఒక్కసారిగా వణుకు మొదలైంది. అది కూడా రైతన్నల గుండెకాయ లాంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గురించే. ఎన్నికలు పెడితే రైతులు ఎక్కడ ఈడ్చి కొడతారో అని భయపడి ఏకంగా నామినేటెడ్ అనే కొత్త పాట అందుకున్నారు మన పెద్దలు. ప్రజాస్వామ్యం గురించి అసెంబ్లీలో గంటల కొద్దీ స్పీచ్లు ఇచ్చే నాయకులు ఇప్పుడు ఓటనేసరికి ఎందుకు జంకుతున్నారు? గెలుపు మాదే, తిరుగులేదు అని డబ్బా కొట్టుకునేటోళ్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా దొడ్డిదారిన కుర్చీలెక్కాలని ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే లోపల విషయం అర్థమైపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు గజగజ వణికిస్తున్నాయి. అసలు ఎన్నికలు ఎందుకు వద్దంటున్నారు? ఎందుకంటే జనాల్లోకి వెళితే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేదు కాబట్టి. ఏం చేస్తారా చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1, రుణమాఫీ ముచ్చటేమైంది? సగం మందికి అయింది, మిగతా సగం మంది పేర్లు లిస్టులో ఎందుకు లేవు? క్వశ్చన్ నెంబర్ 2, రైతు భరోసా ఎక్కడా? టార్చ్ లైట్ వేసి ఎతికినా కనిపిస్తలేదు కదా. క్వశ్చన్ నెంబర్ 3, ఆర్టీసీ కార్మికుల గోసేంటి? ఎన్నికల ముందిచ్చిన హామీలు అటకెక్కాయా? ఇన్ని తప్పులు పెట్టుకొని రైతు దగ్గరికి వెళ్ళి ఓటడిగితే వారు ఏరువాక సాగే కాలంలో ఎర్రకర్రతో తరుముతారని భయం. అందుకే ఎన్నికలొద్దు, నామినేటెడ్ ముద్దు అంటున్నారు. ఇది పక్కాగా ఎన్నికల యుద్ధ క్షేత్రం నుండి పారిపోవడమే. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలుసు. ఒకరికి పదవిస్తే ఇంకొకరు కండువా తీసేసి పక్క పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ రాజకీయ నిరుద్యోగులను, పైరవికారులను ఎలాగోలా శాంతింపజేయాలి కదా. అందుకే ఈ సహకార సంఘాలను కాంగ్రెస్ పునరావాస కేంద్రాలుగా మార్చేస్తోంది సర్కార్. టాలెంట్ లేకపోయినా, జనం మద్దతు లేకపోయినా కేవలం గాంధీ భవన్లో కాళ్లు పట్టుకుంటే చాలు, డైరెక్ట్గా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కుర్చీలో కూర్చోవచ్చు. రైతులకు సేవ చేయడం పక్కన పెడితే తమ అనుచరులకు మేత వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ శ్రేణులు ఎంట్రీ ఇచ్చాయి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టండి, ఎవరు గెలుస్తారో చూద్దామని కేటీఆర్ అండ్ టీం ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే అటు నుంచి ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం మొండిగా 597 జీవో తెచ్చి పాత పాలక వర్గాలను రద్దు చేసి తమ వాళ్లను కూర్చోబెట్టాలని చూసింది. కానీ హైకోర్టు ఊరుకుంటుందా? ఏందిది అని అడిగింది. 4 నెలల అవిశ్రాంత పోరాటం తర్వాత ఉన్నత న్యాయస్థానం క్లియర్గా చెప్పింది, పాత పాలక వర్గాలే ఉండాలి, ఈ నామినేటెడ్ నాటకాలు చెల్లవు అని తేల్చేసింది. ప్రభుత్వమే తన జీవోను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇది కాదా అసలైన ప్రజాస్వామ్య విజయం అంటే? ఇక్కడే న్యాయవాది నెలవెల్లి అశోక్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్న ఈ అప్రజాస్వామిక దాడులకు కోర్టులో అడ్డుకట్ట వేసింది ఆయనే కాబట్టి. సో ఇది సంగతి. అసెంబ్లీలో హామీలు నీటి మూటలయ్యాయి, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కొండంతైంది. ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ పార్టీ నలిగిపోతోంది. సహకార ఎన్నికల నుంచే పారిపోతున్నారంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకెన్ని డ్రామాలు ఆడతారో చూడాలి. కానీ రైతన్నలు అన్నీ గమనిస్తున్నారు. మీరు కుర్చీలు ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజల మనసు గెలవాలంటే ఎన్నికల క్షేత్రంలోకి రావాల్సిందే. మీరేమంటారు? నామినేటెడ్ పద్ధతి సరైందేనా, లేక కాంగ్రెస్ భయపడుతోందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.